హాయ్, వెల్కమ్ టు దొరసిఎస్ బ్లాగ్స్కి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? గోంగూర ఎండ్రాయిలు, గుడ్లు, వంకాయ. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా దాని తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఏమిటో కావలసిన పదార్థములు: తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, గోంగూర పేస్ట్, ఎండురాయిలు శుభ్రం చేసుకున్నవి, తగినంత ఉప్పు, కారం, టొమాటోలు, గుడ్లు చేసుకొని పసుపు చిటికెడట్టు వేసి ఓకే ఎగ్స్ వేసుకొని వేపించుకున్నాము. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎండ్రాయిలు అయితే వేసేసుకున్నాము. ఎండ్రాయిలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేసుకున్నాం. టమాటాలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేద్దాం. అవి కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. వంకాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాం. పెట్టుకుందాం. వంకాయలు మగ్గడానికి కారం వేద్దాము. వంకాయలు బాగా మగ్గుతున్నాయి. ఇంకా కారం పచ్చివాసన కూడా పోయింది. అప్పుడు నీళ్ళు వేసుకున్నాము. తర్వాత ముక్కలు మెల్లిదాకా వాటర్ వేసుకున్నాము. వంకాయలు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో పెట్టి. ఇందులోనే గుడ్లు కూడా వేసుకోవచ్చు. వంకాయ బాగా ఉడికిన తర్వాత కర్రీ అయిపోయిందేమో చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోతుంది. గోంగూర ఈ స్టేజ్లో ఉండగానే వేసుకోవాలి. మనం గోంగూర ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నది వేసేద్దాం ఇందులోకి. మొత్తం కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇందులో చక్కగా వంకాయ కూరలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ గోంగూర అన్నది గోంగూర అయితే బాగా కలిసింది కూరలోకి. మొత్తం టేస్ట్ అయితే సూపర్ ఉంది. స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది. గోంగూర, వంకాయ, ఎండ్రాయిలు, కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కర్రీ అయితే చాలా బాగుంది. వంకాయ, గోంగూర, ఎండ్రాయిలు, కోడిగుడ్డు చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.